చేస్తున్నాడే ఏంటి? మళ్ళీ సారీ చెప్పడానికి వచ్చావా? గుడ్ బై చెప్పడానికి వచ్చాను. నీ లాంగ్వేజ్లో చెప్పాలంటే మగాళ్ళు 2 టైప్స్ ఉంటారు. టైప్ 1 చూసావా ఇష్టపడ్డామని చెప్పావా అంతే. టైప్ 2 వీళ్ళకి చెప్పడానికే సగం లైఫ్ అయిపోతుంది. ఒప్పుకోకపోతే వెంటపడి ఒప్పించడానికి మిగతా లైఫ్ అయిపోతుంది. నేను టైప్ 1 మనకు సెట్ కాదు. ఈ రోజు నుంచి నా మైండ్లో నేను డిలీట్ చేసేస్తున్నాను. నువ్వు కూడా డిలీట్ చేసి బాయ్ ఫ్రెండ్స్. అదేంటండి అలా కట్ చేశారు? స్ట్రైట్గా వెళ్తే పని ఉన్నప్పుడు రివర్స్లో వెళ్ళాలి శాస్త్రి గారు. ఇప్పుడు అక్కడ మొదలవద్దు. మీ మామ జాతకం నిజం. పుట్టిన వానికి మరణము తప్పదు, మరణించిన వానికి జన్మము తప్పదు. అనివార్యముకు ఈ విషయమును గూర్చి శోకింపగలరు. హతో ఘంటసాల గారు చెప్పింది కూడా పాయింటే. నిజానికి నేను బంటిని అన్నలా పెంచలేదురా, నాన్నలా పెంచను. బికాస్ ఆఫ్ ది ఏజ్ గ్యాప్. తమ్ముడిని చంపిన వాడు ఎలా ఉంటాడు? చూడ్డానికి వాళ్ళు కూడా యాక్షన్ హీరోలా ఉంటారు. అనుకుంటావు కదా మనల్ని దిగేవాడు ఒక్కడు కూడా లేడా? వాడు ఒక్కడానే ఉన్నాడు. తమ్ముడిని జాగ్రత్తగా చూసుకోమని మీకప్ చెప్తే అది వదిలేసి వాడినేమో హీరో అంటావు. అయినా వాడెవడో వెతికి మరీ నా వీక్నెస్ మీద దెబ్బ కొట్టాడు. వాడిని చంపే ముందు మనం కూడా వాడు వీక్నెస్ ఏంటో తెలుసుకోవాలి. శంకరన్న చనిపోయి 14 సంవత్సరాలు అయిందంటే నమ్మలేకపోతున్నాను. ఆయన కథలకల్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాను. నా జీవితం ఈ మినిస్టర్ పది ఇవన్నీ ఆ మహానుభావుడు పెట్టిన భిక్ష. చివరి క్షణాల వరకు మన కోసం బతికాడు శంకరన్న. ఏ లోకంలో ఉన్నాడు? ఆయన ఇప్పటికీ మన గుండెల్లో ఉంటాడు. శంకరన్న కేవలం నాయకుడు